ఇదంతా నా మీద కోపంతో అతను చేసింది. అర్థమైంది బాబు, అర్థమైంది. వాడు మీ కొడుకు పోలికలతో ఉన్నప్పుడే చాలా బాగా అర్థమైంది. జమ దగ్గర చేత అదంతా అబద్ధం అని చెప్పించండి. అప్పుడు కోడల్ని కాపురాన్ని తీసుకెళ్తాం. పెళ్లి వద్దు గిళ్ళి వద్దు. చూసారా ఇన్స్పెక్టర్ గారు, ఇన్నాళ్ళు ధర్మాత్ముడని సంఘ సేవకుడని గొప్పలు చెప్పుకున్నాడు జమ దగ్గర. కానీ అతని ప్రజా వైద్యాల్లో పనిచేస్తున్న ఈ 10 మంది ఎంబీబీఎస్ డిగ్రీ హోల్డర్లు కాదు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి రంగులీళ్ళిచ్చి ఇన్నాళ్ళు డబ్బులు గుంజారు. ఇప్పుడు ఈ 40 మంది చావుకి కారకుడయ్యాడు. మీరు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ తాళిబొట్టెలా ఇవ్వు. ఆ తాళిబొట్టెలా ఇవ్వు. ఈ తాళిబొట్టు అదృష్టంగా భావించి ఉంచుకున్నదే గాని హక్కు కోసం దాచుకున్నది కాదు. ఏమిటి మీరు చేసిన పని? ఏ తాళిబొట్టును స్త్రీ పవిత్రంగా భావిస్తుందో, 7 జన్మలకు రక్షణగా ఉంచుకుంటుందో ఆ తాళిని కట్టెల చేతులతో తీసేస్తారా? ఏదైనా 3 ముళ్ళ బంధానికి మీకు తెలిసిన అర్థం. కన్నీటితో నా మనసు మార్చాలని చూస్తున్నావా? కన్నీళ్ళు? ఇవి కన్నీళ్ళని మీకు అర్థమైందా? కన్నీళ్ళలా ఉంటాయని మీరు గుర్తుపట్టగలరా? పెళ్లి మండపంలో అంతమంది కన్నీళ్లు పెడుతున్నా చెల్లించకుండా కత్తి దూసిన మీ గుండెకేం తెలుసండి కన్నీటి విలువ? ఎందుకో తెలుసా? సంవత్సరానికి 365 రోజుల చొప్పున రోజుకు 24 గంటల పర్యంతం ప్రతి గంట, ప్రతి నిమిషం, అనుక్షణం ఇక్కడ పడిన సమ్మెడ పోట్లు దీన్ని పాషాణంగా మార్చివేశాయి. అది నీకు కనిపించదు. మెత్తటి గుండెల మీద లయబద్ధంగా పడుతున్న అనాథ శిశువు ఆక్రందనల ఉక్కు పదాల సవడి నీకు వినిపించదు. అందుకే అనుశాసించే అర్హతను పొందిన ఈ మనిషిని అనుమానిస్తున్నావు, అపనిందలు వేస్తున్నావు. పగ తీరిన రోజున నాలోని అగ్నిజ్వాలలు ఆరిపోతాయి. అప్పుడు నా రూపాన్ని చూసి నువ్వే క్షమాపణ కోరుకుంటావు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.